స్టార్టింగ్ స్టేజ్లో నేను యూట్యూబ్ గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు అసలు హిందీ, ఇంగ్లీషు, తెలుగు ఆ వీడియోస్ చూసే నాకేం అర్థం కావట్లేదు. ఆ రోజుల్లో నేను గుర్తొచ్చాను మీరు పెట్టిన కామెంట్స్ చూశాక. కాదు ఏ వర్క్ ఉన్నా కానీ ఫస్ట్ మన వాళ్ళకి ఈ వీడియో చేసేయాలి అని ఈ వీడియో చేశాను. ఓకే, హై ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి రెగ్యులర్గా చాలామంది అడిగే డౌట్ ఇదేనండి. అన్న మేము హాఫ్ మోనిటైజేషన్కి అప్లై చేసాం, అంటే 3000 అవర్స్ 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే 3 మిలియన్ వ్యూస్ 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కానీ మానిటైజేషన్ అప్లై చేశాము. సో మాకు ఆల్రెడీ మానిటైజేషన్ కూడా అప్రూవల్ వచ్చేసింది, మా ఇంటికి పిన్ ఎప్పుడు వస్తుంది అన్న అని చెప్పేసి అడుగుతున్నారు. పిన్ అంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఒక లెటర్ వస్తుంది కదండి. సో ఆ గూగుల్ యాడ్సెన్స్ లెటర్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. ఇంకొంతమంది ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. అండ్ అట్లాగే 4000 అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ లేదా 10 మిలియన్ వ్యూస్ 1000 సబ్స్క్రైబర్స్ అంటే ఫుల్ మానిటైజేషన్ ఎనేబుల్ అయిన వాళ్ళకి కూడా ఇదే డౌట్ ఉంటుంది. అంటే ఈ పిన్, గూగుల్ పిన్ అనేది మన ఇంటికి ఎప్పుడు వస్తుంది, గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎప్పుడు వస్తుంది, అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి అడుగుతున్నారనమాట. సో ఈ వీడియోలో నేను దాని గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకండి. ఎవరైతే స్టార్టప్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అండ్ ఎవరైనా మీ సర్కిల్లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకేనా, వీడియో లైక్ చేయండి. ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. మీరు లైక్ చేస్తే ఏంటంటే వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. మీరు లైక్ చేస్తే ఏంటంటే మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్, కొత్త క్రియేటర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 3000 అవర్స్ 3 మిలియన్ వ్యూస్, లేకపోతే 4000 అవర్స్ 10 మిలియన్ వ్యూస్. సో ఓవరాల్గా మీకు హాఫ్ మానిటైజేషన్ అయినా ఫుల్ మానిటైజేషన్ అయినా మాత్రం మీకు ఫస్ట్ పిన్, గూగుల్ పిన్ ఏదైతే ఉందో, గూగుల్ యాడ్సెన్స్ పిన్, ఈ పిన్ అనేది డైరెక్ట్గా మీ ఇంటికి పంపించరండి. ఎందుకంటే దానికి ముందు ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వగానే ఏం చేయాలి అని అంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి. యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుందండి. ఆల్రెడీ నేను వీడియో చేశాను దాని గురించి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద థంబ్నెయిల్ ఇస్తాను చూడండి. అండ్ టాప్ ఐకార్డ్స్లో అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా నేను కుదిరితే ఈ వీడియో లింక్ అయితే ఇస్తాను, కుదిరితే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మీ ఛానల్ మానిటైజేషన్ ఎనేబుల్ అయిన వెంటనే మీరు చేసుకోవాల్సింది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అండి. యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మాత్రం సరిపోతుంది యాజ్ ఆఫ్ నౌ అయితే. సో యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీకు నోటిఫికేషన్ యూట్యూబ్ వాడు పంపించాలి. అంటే ఈ గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఐడి వెరిఫికేషన్ అని ఉంటుంది. పిన్ రావడానికంటే ముందు కూడా మన ఐడెంటిటీ చూస్తారు. అంటే మేము ఇక్కడ ఇండియాలో ఉంటున్నాం లేదా వేరే దేశాల్లో ఉంటున్నాం అని మీరు ఎక్కడ మానిటైజేషన్ అప్లై చేసేటప్పుడు ఇస్తారు కదా కంట్రీ. సో నిజంగా మీరు ఇండియాలో ఉంటున్నారా లేదా, నిజంగా మీరు అక్కడ చెప్పిన కంట్రీలో ఉంటున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఐడెంటిటీని వెరిఫై చేసుకుంటారు. ఒక మెయిల్ వస్తుందండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సో ఇలాగ రెగ్యులర్గా జీమెయిల్ చెక్ చేస్తూ ఉండండి. మీకు ఇలాంటి మెయిల్ వచ్చింది అని అంటే మాత్రం ఐడి వెరిఫికేషన్ అనమాట. యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్, ప్లీజ్ వెరిఫై యువర్ ఐడెంటిటీ అని చెప్పేసి అడుగుతుంది. ఓకేనా, సో ఈ మెయిల్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది. మీరు నార్మల్గా చెక్ చేసుకోవాలనుకున్న గూగుల్ యాడ్సెన్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్ యాడ్సెన్స్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ లింక్ వస్తుంది. ఫస్ట్ లింక్ మీద ప్రెస్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద నొక్కిన తర్వాత డైరెక్ట్గా మీ ఛానల్ మెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేది అక్కడ ఇచ్చేస్తే డైరెక్ట్ మీ గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ అవుతుందండి. ఓకేనా, సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ పేమెంట్స్ అని ఉంటుంది. పేమెంట్స్ ఇన్ఫో మీద నొక్కిన తర్వాత వెరిఫికేషన్ చెక్ అని ఉంటుంది. ఆ వెరిఫికేషన్ చెక్లోకి వెళ్ళి చెక్ చేసిన అక్కడ మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం లాంగ్ ఉంటుంది అనమాట. కాబట్టి మీకు బండ గుర్తు నేను చెప్పేది ఏంటంటే మెయిల్ వస్తుంది. ఇదిగో ఇలా ఉంటుంది మెయిల్, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ మెయిల్ వస్తుంది. ఈ మెయిల్ వచ్చిన తర్వాత మీ ఐడి అనేది అక్కడ సబ్మిట్ చేయాలి, గూగుల్ యాడ్సెన్స్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఐడి వెరిఫికేషన్. సో ఐడి వెరిఫికేషన్ ఎలా చేయాలనేది నేను కుదిరితే తర్వాత ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో చూసి మీరు చేసుకోవచ్చు. సో ఈ ఐడి వెరిఫికేషన్ ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఐడి వెరిఫికేషన్ అనేది వెరిఫై అయిపోయిందని మీకు ఇంకొక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత నుంచి 2 నుంచి 4 వారాల లోపు మీకు పిన్ వస్తుందండి. పిన్ అంటే ఇందాక నేను చెప్పాను చూసారు, గూగుల్ యాడ్సెన్స్ లెటర్ అని చెప్పేసి, అది అప్పుడు వస్తుంది. ఓకేనా, సో అందరు ఏం చేస్తున్నారంటే అన్న మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోయింది, మాకు పిన్ ఎప్పుడు వస్తుంది? పిన్ డైరెక్ట్గా రాదండి. ఫస్ట్ మీకు ఐడి వెరిఫికేషన్ చేయాలి. ఓకేనా, ఐడి వెరిఫికేషన్ అయితేనే మీకు పిన్ పంపిస్తారు. ఐడి వెరిఫికేషన్ అవ్వకపోతే రాదా అంటే రాదు. ఐడి వెరిఫికేషన్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకేనా, ఎందుకంటే ఇందా చెప్పాను కదా, ఫస్ట్ మీరు ఇచ్చిన కంట్రీలో నిజంగా ఉంటున్నారా లేదా అని ఆ నేషనల్ ఐడెంటిటీ కార్డు, లైక్ ఇప్పుడు మన ఇండియాలో అయితే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి అండ్ పాస్పోర్ట్, ఈ 4 డాక్యుమెంట్స్ అయితే ప్రస్తుతానికి వ్యాలిడ్ అవుతున్నాయండి. మీరు అడగొచ్చు ఆధార్ కార్డు పనిచేయదా అని అంటే ఆధార్ కార్డు ఒకప్పుడు తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఆధార్ కార్డు తీసుకోవట్లా. ఓకేనా, కాబట్టి ఈ 4 డాక్యుమెంట్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఈ 4 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటుంది.
ఆ డాక్యుమెంట్ పెట్టి చేసేసుకోవచ్చు ఐడి వెరిఫికేషన్ అనేది. ఈ ఐడి వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు అడ్రస్ వెరిఫికేషన్కి సంబంధించి కన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అడ్రస్ వెరిఫికేషన్ అంటే పిన్కి మళ్ళీ సపరేట్గా అప్లై చేయాల్సిన అవసరం లేదండి, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఐడి వెరిఫికేషన్ అవ్వగానే మీరు మానిటేషన్కి అప్లై చేసేటప్పుడు మీ అడ్రస్ ఇదంతా కూడా టైప్ చేస్తారు చూసారా, ఆ అడ్రస్కి ఆటోమేటిక్గా వాళ్ళు పంపించేస్తారు, యూట్యూబ్ వాళ్ళు పంపించేస్తారు. యాక్చువల్గా గూగుల్ నుంచి వస్తుంది పిన్ను, కాకపోతే అందరూ యూట్యూబ్ పిన్ అని అంటూ ఉంటారు. కానీ సో గూగుల్ వాళ్ళు మీరు ఏదైతే అడ్రస్ యాడ్సెన్స్లు ఇచ్చారో దానికి పంపించేస్తే అది మీకు 2 నుంచి 4 వారాల్లోపు పోస్ట్ ఆఫీస్కి వస్తుందండి. అండ్ కొంతమంది అడిగేది ఏంటంటే, అన్న మన ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది కదా, మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదా అని అంటే, అలా కాదండి. ఇప్పుడు రోజులు మనం అనుకున్నంత కన్వీనియంట్గా అయితే లేవు. ఖచ్చితంగా మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రెగ్యులర్గా ఎంక్వైరీ చేస్తేనే ఆ పిన్ అనేది వాళ్ళు రాగానే మనకి ఇచ్చేస్తారు. ఓకేనా, వాళ్ళే తెస్తారు, వాళ్ళ డ్యూటీ అది అని చెప్పి మనం మారం చేసి ఇంటికాడ కూర్చున్నాం అనుకోండి, ఒకవేళ వాళ్ళు మర్చిపోయి ఆ లెటర్స్ అన్నింటిలో కలిపేసి వాళ్ళు రిటర్న్ పంపించారంటే మనమే రిస్క్లో పడాలి. కాబట్టి కొన్ని రోజులు ఆ యాటిట్యూడ్లన్నీ మనం తగ్గించుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొంచెం మర్యాదగా, అన్నగారు మరి ఇట్లా పిన్ అండి ఇలా ఉంటుందండి, నా పేరు మీద వస్తుందండి, కొంచెం వస్తే నాకు చెప్పరా అని చెప్పి పోస్ట్ మ్యాన్ నెంబర్ తీసుకొని రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉండండి. రాగానే వాళ్ళు మర్యాదగా మనకి ఇచ్చేస్తారు. మర్యాదగా మనం కూడా పిన్ ఎంటర్ చేసేసుకుంటే వెరిఫికేషన్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది. అండ్ తర్వాత చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, అన్న బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు యాడ్ చేయాలి? గూగుల్ పిన్ మనం ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుందా, దానికంటే ముందు కూడా అడుగుతుందా అన్న, అసలు ఏంటి చెప్పండి అని అంటారు. మన బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి గూగుల్ పిన్కి అసలు సంబంధం లేదండి. ఎప్పుడైతే మీ గూగుల్ యాడ్సెన్స్లో $10 అవుతాయో, ఓకేనా, ఎప్పుడైతే మీ గూగుల్ యాడ్సెన్స్లో $10 అవుతాయో, ఆ $10 అయిన తర్వాత మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంది. గూగుల్ పిన్ మీరు మీ ఇంటికి వచ్చిందా రాలేదా, లేకపోతే ఐడి వెరిఫికేషన్ చేశారా చేయలేదా, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేశారా చేయలేదా, అసలు ఇవేమి సంబంధం లేదు. $10 అయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అనేది అక్కడ మీరు ఎంటర్ చేయడానికి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ తిప్పి అడిగేది ఏంటంటే, అన్న మాకు ఫ్యాన్ ఫండింగ్ అంటే హాఫ్ మానిటైజేషనే అయింది కదా, మరి ఇప్పుడు మాకు సూపర్ చాటు, మెంబర్షిప్, సో లేకపోతే సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్, వీటి నుంచి రెవెన్యూ కొద్ది గొప్ప వస్తుంది, అవసరమైతే మా ఫ్రెండ్స్ నుంచి అయినా సరే నా ఛానల్కి కొట్టించుకుంటాను, ఒక $10 అయినా గూగుల్ యాడ్సెన్స్లో వచ్చింది, మరి నాకు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది అంటే అడుగుతుంది. ఓకేనా, మీకు హాఫ్ మానిటైజేషన్ నుంచి డబ్బులు యాడ్సెన్స్కి వెళ్ళినా, ఫుల్ మానిటైజేషన్ నుంచి డబ్బులు యాడ్సెన్స్కి వెళ్ళినా $10 అనేది మినిమం అందులో ఉండాలి. ఓకేనా, $9.99 ఉన్నా రాదండి, ఖచ్చితంగా నిక్కాచుగా $10 ఉండాలి. $10కి ఎక్కువ ఎంత ఉన్నా కానీ మీకు అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. అప్పుడు మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి అనేది కూడా నేను వీడియో చేశాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద థంబ్నెయిల్, టాప్ ఐ కార్డ్స్, ఎండ్ స్క్రీన్లో కుదిరితే నేను ఈ వీడియో లింక్స్, ఇప్పుడు నేను చెప్పిన వీడియో లింక్స్ అన్నీ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా, నాకు తెలిసి మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయినట్లు ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ క్రియేటర్స్ అయితే వాళ్ళందరికీ ఐడియా ఉంది, కానీ కాకపోతే పాపం కొత్తగా వచ్చే క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అన్న నువ్వు గూగుల్ పిన్ అంటున్నావు, ఐడి వెరిఫికేషన్ అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు, కొంచెం నీట్గా చెప్పరా బాబు అన్నట్టుగా అడుగుతున్నారు. నాకే కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో నేను యూట్యూబ్ గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు అసలు హిందీ, ఇంగ్లీషు, తెలుగు ఆ వీడియోస్ చూసే నాకేం అర్థం కావట్లేదు. ఆ రోజుల్లో నేను గుర్తొచ్చాను మీరు పెట్టిన కామెంట్స్ చూశాక, కాదు ఏ వర్క్ ఉన్నా కానీ ఫస్ట్ మన వాళ్ళకి ఈ వీడియో చేసేయాలి అని ఈ వీడియో చేశాను. అసలు యూట్యూబ్ మానిటైజేషన్ అంటే ఏంటి, యాడ్సెన్స్ అంటే ఏంటి, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, మిగిలినవన్నీ అసలు బేసిక్స్ వీటన్నిటి గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి. జస్ట్ ఆ వీడియో ఒక్కటి చూడండి. అసలు యాడ్స్ నుంచి మనకి డబ్బులు ఎలా వస్తాయి, ఈ డబ్బులు మనకి మన బ్యాంక్ అకౌంట్లోకి ఎప్పుడు వస్తాయి, ఇంకా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి, ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇది నా బాధ్యత ప్రకారం నేను వీడియో చేశాను. సో మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే ఇంపార్టెంట్ అయితే కనుక కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద నా ఐడి అయితే కనిపిస్తుంది, కాల్ మీ ఫర్ ఐడి. కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మ్యాక్సిమం అక్కడ ఫాలో అనే ఆప్షన్ ఉంటుంది, ఫాలో కొట్టి అడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫాలోవర్స్ నుంచి నేను వెళ్ళి ఈ మెసేజ్లు చెక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. అండ్ మీరు లైక్ చేస్తే ఇలాగా కొత్త క్రియేటర్స్కి ఈ వీడియో రికమెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.